వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమృతం. ఈ వీడియోలో సరూప త్రిభుజాలు అభ్యాసం 8.2లోని సమస్యలని పరిష్కరిద్దాం. ముందుగా మొదటి సమస్యని చూద్దాం. ఇచ్చిన పటములో యాంగిల్ ఏడిఈ, ఈ పటములో యాంగిల్ ఏడిఈ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏమైనా నిరూపించాలి? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఏడి అని చూపాలి. మరియు ఇంకేమన్నాడు? రెండవది ఇందులో ఏడి ఈజ్ ఈక్వల్ టు 3.8 సెంటీమీటర్స్, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3.6 సెంటీమీటర్స్, బిఈ is equal 2.1 centimeters మరియు BC is equal 4.2 centimeters. అయినా DE పొడవును కనుగొనండి. D అంటే ఇది కనుక్కోవాలి. ఇది మొదటి దాంట్లో మనం మొదటి సమస్యలో ఫస్ట్ ఏమని నిరూపించాలి? త్రిభుజం ABC సిమిలర్ టు AD అని నిరూపించాలి. దానికోసము మనము ఏం చేద్దాం? ఏమి ఇవ్వబడిందో మొదటగా అది రాసుకుందాం. యాంగిల్ ఏడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఇవ్వబడినది. గివెన్ అని చెప్పి ఇది రాసుకోవాలి. ఇప్పుడు మనం ఏమని నిరూపించాలి? ఫస్ట్ వన్, త్రిభుజము ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఏడిఈ అని నిరూపించుట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిరూపిస్తున్నాం. చూడండి, దీనికోసము ఫస్ట్ ఏబిసిలో యాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ, ఏడిఈలో యాంగిల్ ఏ ఈస్ కామన్ యాంగిల్ ఏ అంటే ఏంది? ఉమ్మడి కోణము. దీని కామన్ యాంగిల్ అంటే ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలు అని నిరూపించడం కోసం మనం ఏంటి? మనము కోణము స్వరూపకత నియమాధారంగా గాని, భుజము స్వరూపకత నియమాధారంగా గాని, భూ నియమం ఆధారంగా గాని మనము నిరూపించవచ్చు. మనము ముందుగా ఏం చేసాము? ఈ చిన్న త్రిభుజంలోని యాంగిల్ ఏ, పెద్ద త్రిభుజంలోని యాంగిల్ రెండు కూడా సమానము. ఎందుకంటే అది ఉమ్మడిగా ఉంది కోణం. నెక్స్ట్ ఈ చూడండి, ఏమి ఇవ్వబడింది? ఇక్కడ ఇవ్వబడింది ఒకసారి చూడండి. యాంగిల్ ఏడిఈ ఇజ్ ఈక్వల్ టు, ఈ యాంగిల్ అనేది దేనికి సమానం? యాంగిల్ బి కదా. రెండు కోణాలు సమానం అయిపోయాయి. అంటే మనకు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు కదా. అందులో ఈ కోణము ఇజ్ ఈక్వల్ టు ఇది, దీంట్లోనే ఇది ఉమ్మడి కోణము. ఈ కోణం అనేది ఇజ్ ఈక్వల్ ఈ కోణం అయిందంటే రిమైనింగ్ ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణము కూడా అంతే ఉంటుంది. యాంగిల్ సమ్ ప్రాపర్టీ త్రిభుజము. కాబట్టి మనం ఏమని రాయొచ్చు? యాంగిల్ ఏఈడి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇది సమానం అవుతుంది. చూడండి, త్రిభుజంలోని ఈ మొదటి చిన్న త్రిభుజం ఏఈడి అనే త్రిభుజంలోని మూడు కోణాలు త్రిభుజం ఏబిసిలోని మూడు కోణాలకు సమానమైనది. కాబట్టి ఏమని రాయొచ్చు? త్రిభుజం ఏఈడి సిమిలర్ టు ఏమని రాద్దాం? త్రిభుజం ఏసిబి. చూడండి, ఏఈ యాంగిల్ ఏ అనేది కామన్, యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి. కాబట్టి మనం ఏం రాస్తున్నాము? ఏఈడి ఈజ్ ఈక్వల్ ఏసిబి. ఇక్కడ మనం ఏం నిరూపించాలి? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు ఏడి అని కదా. అంటే మనం ఆర్డర్ ఏమైనా మిస్ అయింది అనుకుంటున్నారా? ఏం లేదు. ఏకి ఏ, యాంగిల్ ఏకి యాంగిల్ ఏ, ఈకి సి, డికి బి యాంగిల్. చూడండి, ఇక్కడ కూడా చూడండి, యాంగిల్ ఏకి ఏ సమానం, బికి డి సమానం, ఇక్కడ కూడా బి డి సమానం, యాంగిల్ సి యాంగిల్ ఈ, ఇక్కడ కూడా యాంగిల్ ఈ యాంగిల్ సి సమానం.
కాబట్టి మనము ఈ విధంగా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మన లెక్కలో మనం ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, త్రిభుజం ఏబిసి ఈ సిమిలర్ టు త్రిభుజం ఏడిఈ. మొదటిది నిరూపించడం జరిగింది. అంటే మనకు ఈ కోణం అనేది ఉమ్మడి కోణము, ఈ కోణం ఈజ్ ఈక్వల్ ఈ కోణం ఇచ్చిండు. రెండు త్రిభుజాలలో ఏంటి, ఒక త్రిభుజంలోని రెండు కోణాలు వేరే యొక్క త్రిభుజంలో వాటి యొక్క సదృశ్య కోణాలకు సమానమైందంటే ఆటోమేటిక్ మూడవ కోణం అనేది సమానం అవుతుంది. దీని ఏ సిమిలారిటీ ప్రకారం ఏంటి, కోణము సిమిలారిటీ అంటే కోణము సర్వగత నియమం ఆధారంగా మనము త్రిభుజం ఏబిసి ఈ సిమిలర్ టు త్రిభుజం ఏడి అని నిరూపించడం జరిగింది. ఇప్పుడు ఇందులో రెండవ సమస్యని చూద్దాం. ఏమని ఇచ్చిండు రెండవది, ఏడి ఈజ్ ఈక్వల్ 3.8 సెంటీమీటర్స్. ఏడి ఈజ్ ఈక్వల్ టు 3.8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3.6. BE is equal to 2.1. మరియు BC అంటే ఇదే కదా 4.2 సెంటీమీటర్స్. డిఈ పొడవును కనుక్కోవాలి. మనము డిఈ పొడవు కనుక్కోవాల్సి ఉంటుంది. మనము ఫస్ట్ ఏమి ఇవ్వడం జరిగిందో రాసుకుందాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు 3.8 centimeters. AE is equal to 3.6 centimeters. BE is equal to 2.1 centimeters. మరియు BC is equal to 4.2 centimeters. ఏంటి అని ఇవ్వబడినది. అయితే ఇప్పుడు ఏం చేయాలి, డిఈ ఈజ్ ఈక్వల్ టు మనం క్వశ్చన్ మార్క్. అంటే మనం ఎప్పుడైనా సమస్యను ఇవ్వగానే ఇక్కడ ఏమి ఇవ్వబడిందో రాసుకోవాలి. ఏమి ఇవ్వబడిందో రాసుకున్న తర్వాత మనం ఏమి కనుక్కోవాలి అని మనకు ఒక క్వశ్చన్ మార్క్. మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు డి కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి అనేది ప్రొసీజర్. అంటే ఎలా కనుక్కోవాలంటే మనము ఈ త్రిభుజము ఏఈడి అనే త్రిభుజము ఏబిసి అనే త్రిభుజము మనం ఇప్పుడు ఏమని నిరూపించాము, ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని నిరూపించాము. సిమిలర్ ట్రయాంగిల్స్ అని నిరూపించడం అంటే ఎలా ఉంటాయి, కోణాలు అనేవి సమానంగా ఉంటే అనురూప కోణాలు సమానంగా ఉంటే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. కాబట్టి మనం దాన్ని తీసుకొని మనం నిరూపిద్దాం. ఇప్పుడు డిఈ ఈజ్ ఈక్వల్ టు మనము కనుక్కుందాం. ఎక్స్ అనుకోవచ్చు, లేకుంటే డిఈ అలానే ఉంచుతాం. ఫస్ట్ మనకు 1 నుండి అంటే త్రిభుజం ఏబిసి, త్రిభుజము ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఏడిఈ. ఏంటిది, ఇది నిరూపించడం జరిగింది. రెండు సిమిలర్ అని నిరూపించడం జరిగినది. కావున మనము ఏమని రాయొచ్చు, ఈ రెండు సిమిలర్ కాబట్టి, ఈ రెండు సరూపకాలు కాబట్టి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఏబికి అనురూప భుజం అయింది ఇందులో ఏడి. నెక్స్ట్ బిసి బై ఇందులో డిఈ. నెక్స్ట్ ఏసి బై ఏఈ. మనకు తెలుసు రెండు త్రిభుజాలు సరూపకాలు అంటే అనురూప కోణాలు సమానము, అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. మనము ఇందులో ఏ రెండు భుజాలనైనా అనురూప భుజాల నిష్పత్తిని సమానంగా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏముంది, డిఈతో సంబంధం ఉన్నవేంటి ఇందులో రాసుకుందాం. ఇచ్చిన విలువలన్నింటినీ ఇందులో రాసుకుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ వాట్, ఏబి ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ బిఈ. నేను ఇక్కడ ఈ బాక్స్ లాగా తీసుకుంటున్నా. ఏబి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ ఈబి. అంటే ఎంత, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 3.6 ప్లస్ ఈబి ఈజ్ ఈక్వల్ టు 2.1. చూడండి 0.1, 0.6, 0.7.
చూడండి 3 + 2 5 అంటే ఎంత 5.7 ఏబి ఈజ్ ఈక్వల్ టు 5.7. సో ఇక్కడ లవంలో నేను ఏం రాస్తున్నా 5.7. వాట్ ఈస్ ఏడి? ఏడి ఈజ్ ఈక్వల్ వాట్ 3.8. ఇక్కడ చూడండి ఏడి ఈజ్ ఈక్వల్ 3.8. నెక్స్ట్ బీసీ వాల్యూ మనకు తెలుసు కదా, బీసీ ఈజ్ ఈక్వల్ ఎంత 4.2 సెంటీమీటర్స్. 4.2 centimeters. Now DE value you have to find DE. నేను D ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. DE ఈజ్ ఈక్వల్ 4.2 into 3.8 by 5.7. చూడండి ఇక్కడ దశాంశ రూపంలో ఉంది లవములో, దాన్ని ఏం చేద్దాం p/q రూపంలో రాసుకుందాం. డిఈ ఈజ్ ఈక్వల్ దశాంశ బిందువును తొలగించి మనము దశాంశ బిందువు తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయి, డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే మనము 1 పక్కన అన్ని జీరోస్ పెట్టుకోవాలి. అంటే 42 ఏమని రాయొచ్చు 42/10. నెక్స్ట్ 3.8 అంటే 4.2 ఉంది, 4.2 ని ఏమని రాస్తున్నా 42/10 అని రాసుకుంటున్నా. 3.8 ని 38/10 మనము కావాలనుకుంటే డిఈ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి, ఇది లవంలో ఉన్నదని. ఇప్పుడు హారంలో ఉన్న 5.7 ని ఏం చేద్దాం 5/57/10 అని రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, దీని రెసిప్రోకల్ తోటి మల్టిప్లై చేద్దాం. దీని ఏంది రెసిప్రోకల్ తో, అంటే 42/10 into 38/10. ఈ 57/10 ఏం చేద్దాం 10/57. 10/57. 10 1s 10 1s, 19 2s 19 3s. నెక్స్ట్ 3 1s 3 1s 3 4s. అంటే ఏం మిగిలింది 14 2s ఏమైంది 28/10. 10 తో డివిజన్ ఏంటి, 10 తో డివిజన్ అన్నప్పుడు యూనిట్ ప్లేస్ కి టెన్స్ ప్లేస్ కి మధ్యలో పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 228, 8 అనేది 1's ప్లేస్, 2 అనేది 10's ప్లేస్, 2 కి 8 మధ్యలో డెసిమల్ పాయింట్ తీసుకుంటే 10 తో డివిజన్ చేసినట్టు. కాబట్టి D ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 2.8. లేదు ఇక్కడైనా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ 5.7 కి బై 3.8 ని ఏం చేసుకోవచ్చు, ఇక్కడ 57/10, ఇక్కడ 38/10. మళ్ళీ ఏమవుతుంది 10 క్యాన్సల్ 57/38 అని రాసుకోవచ్చు. సింపుల్ గా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. దీన్ని క్రాస్ మల్టిప్లై చేయడము, డెసిమల్ పాయింట్ ని తొలగించుకున్న తర్వాత ఇక్కడ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంటే ఏం చేయాలి, న్యూమరేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ ద డినామినేటర్ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేసి మల్టిప్లై చేయొచ్చు. అంటే ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ తో డివిజన్ చేసినా, లేదంటే లవంలో ఉన్న ఫ్రాక్షన్ ని డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ తో మల్టిప్లై చేసినా మనకు సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి న్యూమరేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ ద డినామినేటర్. అంటే 57/10 ఏం చేసినాము, దీన్ని డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెట్టేసి 10/57 రాసిన. ఈ 10 క్యాన్సల్, 19 2s 19 3s, మళ్ళీ 3 1s 42 ఉంది, 3 14s. అంటే ఏం మిగిలింది 14 2s మిగిలింది 28. మళ్ళీ ఇక్కడ ఇంకొక 10 ఉంది. ఈ 10 అంటే 28 ని 10 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది అంటే యూనిట్ ప్లేస్ కి టెన్స్ ప్లేస్ కి మధ్యలో డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. జస్ట్ టేక్ ద డెసిమల్ పాయింట్ బిట్వీన్ యూనిట్ అండ్ టెన్స్ ప్లేస్ నెంబర్. అంటే 2 కి 8 మధ్య పాయింట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే డి వాల్యూ ఇస్ 2.8. మనము డి వాల్యూ 2.8 కనుక్కోవడం జరిగింది. ఏబిసి సిమిలర్ టు ఏడి అని చూపించడం జరిగింది. ఇప్పుడు రెండవ సమస్యను చూడడానికి ముందు ఇక్కడ త్రిభుజం ఏబిసి డిఎఫ్ లు రెండు సరూప త్రిభుజాలు అయితే ఏంటి, వాటి అనురూప భుజాల నిష్పత్తి సమానం అనుకున్నాం. అంటే AB/DE ఈజ్ ఈక్వల్ BC/EF ఈజ్ ఈక్వల్ AC/DF. అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానం. ఇంకా దీని నుంచి మనం ఏం రాయొచ్చు, అనురూప భుజాల నిష్పత్తి AB/DE ఈజ్ ఈక్వల్ టు BC/EF ఈజ్ ఈక్వల్ AC/DF ఈజ్ ఈక్వల్ ఏంటి AB + BC + AC. ఇది ఏంటి చెప్పండి,
ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అనేది త్రిభుజం ఏబిసి యొక్క చుట్టుకొలత. మరియు డిఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ డిఎఫ్ అనేది డిఈ ప్లస్ ఈఎఫ్ ప్లస్ డిఎఫ్ అంటే త్రిభుజం డిఈఎఫ్ యొక్క 3 భుజాలు. ఇదేమో త్రిభుజం ఏబిసి యొక్క 3 భుజాలు. అంటే త్రిభుజంలోని 3 భుజాల మొత్తం ఏం చెప్తుంది? త్రిభుజం యొక్క చుట్టుకొలత చెప్తుంది. ఇక్కడ ఉన్న ఈ 3 భుజాల మొత్తం అనేది త్రిభుజం డిఎఫ్ యొక్క చుట్టుకొలత. అంటే అనురూప భుజాల నిష్పత్తి అనేది వాటి చుట్టుకొలతల నిష్పత్తికి అనుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ అనురూప భుజాల నిష్పత్తి అనుపాతంలో ఉండడంతో పాటు ఈ అనురూప భుజాల నిష్పత్తి అనేది వీటి యొక్క త్రిభుజ చుట్టుకొలతల కూడా అనుపాతంలో ఉండును. అంటే ఈ చుట్టుకొలతల నిష్పత్తిని కనుక్కుంటే అది దేనికి సమానం అవుతుందంటే త్రిభుజ భుజాల నిష్పత్తికి సమానం అవుతుంది. త్రిభుజ భుజాల నిష్పత్తికి సమానం అవుతుంది. దాన్ని ఏమని రాసినాము? ఏబి బై డిఈ ఇజ్ ఈక్వల్ బీసీ బై ఈఎఫ్ ఇజ్ ఈక్వల్ ఏసీ బై డిఎఫ్ ఇజ్ ఈక్వల్ త్రిభుజం ఏబిసి చుట్టుకొలత బై త్రిభుజం డిఎఫ్ చుట్టుకొలతల ఈ రెండింటి యొక్క త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తికి సమానము అనేది మనం రెండవ సమస్యలో ఉపయోగిస్తాం. కాబట్టి మనం ముందుగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ రెండవ సమస్య ఏమిచ్చిండు? 2 సరూప త్రిభుజాల చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్లు. మొదటి త్రిభుజములోని ఒక భుజము కొలత 12 సెంటీమీటర్లు అయిన రెండవ త్రిభుజములో దాని అనురూప భుజము కొలత కనుగొనండి. అంటే మొదటి త్రిభుజములో ఒక భుజం ఇచ్చిండు, అయితే దీనికి అనురూపంగా ఉండే రెండవ త్రిభుజంలో ఉండే అనురూప భుజం యొక్క కొలతను కనుగొనండి అన్నాడు. అంటే మనం ఇంత ముందుకి ఈ ప్రాబ్లాన్ని ముందు మనం ఏం డిస్కస్ చేశాము? రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలైన వాటికి అనురూప భుజాల నిష్పత్తి మరియు అనురూప త్రిభుజాల చుట్టుకొలత నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అంటే అనురూప భుజాల నిష్పత్తి ఎంత అయితే ఉంటుందో అనురూప భుజాల నిష్పత్తి త్రిభుజం యొక్క చుట్టుకొలతల నిష్పత్తికి సమానము. అనురూప త్రిభుజ చుట్టుకొలతల నిష్పత్తికి సమానం. మనం ఏమి ఇవ్వబడిందో ఫస్ట్ అది రాదు. 2 సరూప త్రిభుజాల చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్లు. మొదటి త్రిభుజంలోని ఒక భుజము కొలత 12 సెంటీమీటర్లు అయినా రెండవ త్రిభుజంలోని దాని అనురూప భుజము కొలతను కనుగొనండి అన్నాడు. అంటే మనం ఇక్కడ ఏమి ఇవ్వబడిందో మొదటగా రాసుకుందాం. ఇక్కడ ఏమి ఇవ్వబడింది? 2 సరూప త్రిభుజాల చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు. మరి ఇంకేంది? మొదటి త్రిభుజములోని ఒక భుజము కొలత ఇచ్చిండు 12 సెంటీమీటర్లు అని. అయితే మనం ఏం కనుక్కోవాలి? రెండవ త్రిభుజములో ఈ భుజానికి అనురూపంగా ఉన్న భుజము కొలత కనుక్కోవాలను. మరి ఏమనుకుందాం? మొదటి త్రిభుజంలోని ఒక భుజము కొలత 12 సెంటీమీటర్లు అయినా అనురూప భుజము కొలత ఎక్స్ అనుకోగా అనురూప భుజము కొలత మనం కనుక్కోవాలిగా. అనురూప భుజము కొలత ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం. మొదటి త్రిభుజములోని ఒక భుజము కొలత 12 సెంటీమీటర్లు ఇచ్చిండు, కానీ రెండవ త్రిభుజంలో ది భుజానికి అనురూపంగా ఉండే భుజము కొలతను కనుక్కోమన్నాడు. మనం ఎక్స్ సెంటీమీటర్లు అనుకుందాం. మనము ఈ సమస్య ప్రారంభానికి ముందే మనం ఏం చెప్పుకున్నాము అంటే 2 సరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి, 2 త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినట్లయితే వాటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. మనము సమస్య ప్రారంభానికి ముందే 2 త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినా వాటి చుట్టుకొలతల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఏమని రాయొచ్చు? దేర్ఫోర్ 2 సరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి 2 సరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానము. వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానము. అంటే 2 సరూప త్రిభుజాలు అనుకోండి,
రెండు సమరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. అంటే దెర్ఫోర్ మనం ఏం రాయొచ్చు, దీని నుంచి 30:20 ఈజ్ ఈక్వల్ టు 12:x. అంటే ఏంది 30/20 ఈజ్ ఈక్వల్ టు 12/x. ఇంతే కదా. రెండు స్వరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానము. కాబట్టి ఇక్కడ 10 2 10 3 చూడండి, 3/2 ఈజ్ ఈక్వల్ 12/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × x ఈజ్ ఈక్వల్ 2 × 12. x ఈజ్ ఈక్వల్ 2 × 12/3. 3 1 3 4. అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, వాటి అనురూప భుజము కొలత. therefore అనురూప భుజము కొలత అనురూప భుజము కొలత 8 సెంటీమీటర్లు. ఇప్పుడు మూడవ సమస్యని చూద్దాం. ఇందులో ఏమి ఇవ్వడం జరిగింది, ఇచ్చిన పటములో ఈ పటములో AB ప్యారలల్ టు CD ప్యారలల్ టు EF. మొత్తానికి ఇవి మూడు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. మరి ఇంకేమి ఇచ్చాడు, AB ఈజ్ ఈక్వల్ 7.5 సెంటీమీటర్స్, DC ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ y, EF ఈజ్ ఈక్వల్ 4.5 సెంటీమీటర్స్. ఇంకా నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్ x సెంటీమీటర్స్, CF ఇక్కడ రాయలేదు 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం కనుక్కోవాలి, x, y విలువలను కనుగొనండి అన్నాడు. మనము ఈ ఫిగర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది సమస్య. అయితే మనం కనుక్కునే విధానము, మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం, ఫస్ట్ ఇచ్చిన సమస్యలో ఇచ్చిన సమాచారాన్ని రాయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనము సమస్యలో ఏదైతే సమాచారం ఏదైతే ఇచ్చిండో దాన్ని రాయాలి. అందుకే నేను ఏం చేస్తున్నాను, దీన్ని కనుగొనండి అనే దాన్ని తీసేస్తే ఏం చేస్తున్నా, ఇక్కడ వరకు ఇవ్వబడినది అని రాస్తున్నా. ఇవ్వబడినది మళ్ళీ మనకు ప్లేస్ తక్కువగా ఉన్నది కాబట్టి నేను చెప్తున్నా, అదే సమస్యని x, y విలువలను కనుగొనండి అన్నాడు కదా, ఆ x, y విలువలని రఫ్ చేసేసి ఇది మనకి ఇవ్వబడిన సమాచారం. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, x విలువని y విలువని కనుక్కోవాలి. అయితే ఇప్పుడు మనం ఈ పటంలో ఈ విధంగా ఒకే పటంలో ఈ విధంగా రెండు రకాలు, ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజము, ఈ త్రిభుజము, ఈ పెద్ద త్రిభుజం ఉండడం వల్ల మనకు కొద్ది ఇబ్బందిగా ఉంది. కాబట్టి మొదటిగా ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, దీని x, y విలువలను కనుక్కోవడం కోసము నేను ఈ BCDBF ఈ త్రిభుజాలను తీసుకుంటున్నా. త్రిభుజము BCD త్రిభుజము BFE లను తీసుకోగా ఈ రెండు త్రిభుజాలను తీసుకోగా అంటే కొద్దిసేపటి వరకు నేనేం చేస్తున్నా, ఇక్కడ ఈ త్రిభుజాన్ని సపరేట్ గా డ్రా చేసే బదులు నేను ఏం చేస్తున్నానంటే, మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ డ్రా చేసుకుందాం. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ఆ త్రిభుజాన్ని BCDBFE మనం ఈ ఫిగర్ ని సపరేట్ కింద డ్రా చేసుకోవాలి. కానీ నేను త్రిభుజాన్ని ABEని రఫ్ చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు ఇందులో ఎలా ఉందో చూద్దాం. యాంగిల్ ఈ CD ప్యారలల్ టు లను తీసుకోగా ఏంటి, CD ఇందులో ఈ రెండు త్రిభుజాలు CD అనేది ఏంటి, ప్యారలల్ టు EF కదా, CD ప్యారలల్ టు EF కావున ఏమని రాయొచ్చు, BCD యాంగిల్ BC ఈ కోణము ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BFE. ఎందుకు, మనము
ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ విషయాలు తెలిసి ఉండాలి స్వరూప త్రిభుజాలను ఈజీగా చేయడం కోసం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఏంటి, ఈ రెండు సమాంతర రేఖలు అయితే బిఎఫ్ అనేది ఏమవుతుంది, తిరియక రేఖ అవుతుంది. అప్పుడు ఇది ఏమైతే సదృశ్య కోణాలు అవుతాయి. కాబట్టి సిన్స్ ఎందుకు ఇవి సదృశ్య కోణాలు, ఇక్కడ సిడి ఈఎఫ్ ప్యారలల్ టు ఈఎఫ్ మరియు బిఎఫ్ అనేది తిరియక రేఖగా తీసుకుంటే ఇది సదృశ్య కోణాలు సమానము. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సదృశ్య కోణాలు సమానము. సదృశ్య కోణాలు సమానం అని రాస్తున్నాం సిన్స్, ఎందుకంటే ఇది రాసినాం. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక విషయం రాదు. బిఎఫ్ తిరియక రేఖ అందాం. ఇక్కడ బిఎఫ్ తిరియక రేఖ, బిఎఫ్ అనేది తిరియక రేఖ, ఇక్కడ తిరియక రేఖ. నెక్స్ట్ మళ్ళీ సిడి ప్యారలల్ టు ఈఎఫ్, ఇక్కడ తిరియక రేఖ ఏంది బిఈ, బిఈ తిరియక రేఖ, తిరియక రేఖ తీసుకుంటే ఇక్కడ ఏమైతే చెప్పండి, ఈ కోణం సమానం కాదు. ఎందుకు, మళ్ళీ ఇవి సదృశ్య కోణాలే. therefore యాంగిల్ BDC is equal to యాంగిల్ E అనొచ్చు, లేదా BEF, యాంగిల్ BEF అంటే ఇక్కడ కూడా మళ్ళీ అదే రీజన్, సదృశ్య కోణాలు సమానం. ఇవి సదృశ్య కోణాలు కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సమానం. మళ్ళీ ఈ రెండు త్రిభుజాల్లో యాంగిల్ బి అనేది ఏంటిది, కామన్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి, ఉమ్మడి భుజము, కామన్ సైడ్, కామన్ యాంగిల్, ఉమ్మడి కోణం. ఈ కోణం అంటే ఏమవుతుంది, ఇందులో ఉన్న ఈ కోణానికి సమానమే. ఇందులో ఈ బిసిడి అనే త్రిభుజంలో ఉన్న 3 కోణాలు బిఎఫ్ఈలో ఉన్న 3 కోణాలకు సమానమైనవి. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఎఫ్, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈ. అప్పుడు ఏమన్నా రాయొచ్చు, దేర్ఫోర్ త్రిభుజము బిసిడి ఈజ్ సిమిలర్ టు బిఎఫ్ఈ, త్రిభుజము బిఎఫ్ఈ. మరి దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలంటే అనురూప భుజాలు నిష్పత్తి తీసుకోవచ్చు కదా. అంటే బీసీకి ఇందులో అనురూప భుజం ఏది, బిఎఫ్. నెక్స్ట్ సిడి బై ఎఫ్ఈ, అనురూప భుజాల నిష్పత్తి సమానం కదా, బిడిఈ బై బిఈ. చూడండి మనకు ఏమైనా ఈక్వేషన్ ఫామ్ అవుతుందో చూడండి. బీసీ అంటే ఏంటి, బి నుంచి సికి ఎక్స్, ఇందులో రాసుకుందాం. బిఎఫ్ అంటే బీసీ ప్లస్ సిఎఫ్, బీసీ ప్లస్ సిఎఫ్ ఈజ్ బిఎఫ్. అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 3, అంటే కింద ఏం రాసుకుందాం, బిఎఫ్ మీన్స్ ఎక్స్ ప్లస్ 3. నెక్స్ట్ సిడి వాల్యూ ఏంటి, వాట్ ఈస్ సిడి, వై బై ఎఫ్ఈ, ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ 4.5, ఇది ఎఫ్ఈ, ఎంత 4.5. మనం ఈ రెండింటిని తీసుకున్నాం. ఇది ఈ రెండింటి ద్వారా మనం ఈక్వేషన్ రావడం జరిగింది. ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఏని ఈని ఇంతకుముందు ఈ త్రిభుజాన్ని ఏని ఈని కలిపిన మళ్ళీ ఏని బిని కలిపి మనకు పటంలో సమస్యలు ఇచ్చిన ఫిగర్ ఏ విధంగా ఉందో ఆ ఫిగర్ ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఎక్స్ కామా వై విలువలను కనుక్కోవడం కోసము ఇప్పుడు ఈ త్రిభుజాలని సిఏబి మరియు సిఈఎఫ్ అనే ఈ త్రిభుజాలని తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు దీని సిడిని బిఈ అనే రఫ్ చేసినట్లయితే మనకి ఏం మిగులుతాయి, ఓన్లీ సిఏబి సిఈఎఫ్. కానీ నేనేం చేయట్లేదు. ఇప్పుడు మీరు మాత్రం సిఏబి సిఈఎఫ్ అనే త్రిభుజాలని గమనించండి. ఇప్పుడు ఇక్కడ రాశాను, త్రిభుజం సిఏబి త్రిభుజం సిఈఎఫ్ లను తీసుకోగా, సిఏబి సిఈఎఫ్ లను తీసుకోగా. ఓకే, ఇప్పుడు ఏంటి ఇవి ప్యారలల్ కదా, ఈ 3 ఇది దీనికి ప్యారలల్ ఉంది, ఇది దీనికి ప్యారలల్ ఉంది. అంటే
ఇప్పుడు ఏబి ప్యారలల్ టు ఎఫ్ఈ, దీంట్లో ఏబి ప్యారలల్ టు ఎఫ్ఈ, ఏబి ప్యారలల్ టు ఎఫ్ఈ అంటే మనం ఏమని రాయొచ్చు, ఈ కోణము ఈ కోణము ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు ఇది తిర్యక్ రేఖ అనుకుంటే, ఇదేంటి, ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఇది సమాంతరాలు కాబట్టి ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఏమవుతాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణం అవుతుంది. ఈ కోణాన్ని ఏమని రాయొచ్చు, యాంగిల్ సిఏబి, యాంగిల్ సిఏబి, యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ యాంగిల్ సిఈఎఫ్, యాంగిల్ సిఈఎఫ్ అని రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్, ఇప్పుడు ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఈ కోణం సమానం అవుతుంది. ఎందుకు, ఇవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్సే కాబట్టి ఏమని రాయొచ్చు, ఏబిసి ఇజ్ ఈక్వల్ యాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్ యాంగిల్ ఈసిఎఫ్, యాంగిల్ ఈఎఫ్సి. ఒకసారి చూడండి, ఏం లేదు ఇక్కడ మనం ఆల్రెడీ ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు సమాంతర రేఖలు, ఒకసారి ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఈ కోణం సమానం అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఈ కోణం సమానం అవుతుంది. అంతే, ఈ కోణాన్ని ఏమైనా చదువుతున్నాము, యాంగిల్ ఏబిసి అని చదువుతున్నాము. ఈ కోణాన్ని ఏమని చదువుతున్నాము, ఈఎఫ్సి అని చదువుతున్నాము. అంతే, ఇంకో కోణం ఏంది, ఈ కోణము సమానము. ఇక్కడ ఏమని రాదాము, ఇవి ఆల్టర్నేట్ ఏకాంతర కోణాలు సమానము, ఏకాంతర కోణాలు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు సమానమని రాస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి, ఈ కోణము చూడండి, శీర్షాభిముఖ కోణాలు యాంగిల్ ఏసిబి అంటే ఇది, తర్వాత యాంగిల్ ఈసిఎఫ్ అంటే ఇది. ఈ రెండు సమానమైన కదా, ఎందుకు, ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. మనం నేర్చుకున్నాం, ఒక వీడియో మొత్తం దీని గురించి చెప్పుకున్నాం, శీర్షాభిముఖ కోణాలు. కాబట్టి ఏమని రాద్దాం, యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి, ఏసిబి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఈసిఎఫ్, యాంగిల్ ఈసిఎఫ్. కాబట్టి ఈ ఏసిబి అనే త్రిభుజము, ఈసిఎఫ్ అనే త్రిభుజంలో ఇందులో ఉన్న మూడు కోణాలు, ఇందులో ఉన్న సదృశ కోణాలకు సమానమైన ఈ మూడు కోణాలకు సమానం. కానీ ఈ రెండు త్రిభుజాలు ఏమని చెప్పొచ్చు, మనము స్వరూపాలు. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు, త్రిభుజము ఏసిబి ఈ సిమిలర్ టు ఈసిఎఫ్, త్రిభుజం ఈసిఎఫ్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం తీసుకోవాలి, అనురూప భుజాల నిష్పత్తి తీసుకుందాం. ఏసీ బై ఏసీ కిందలో ఇక్కడ ఏముంటుంది, ఈసీ, ఏసీ బై ఈసీ. నెక్స్ట్ సిబి బై సిఎఫ్, తర్వాత ఏబి బై ఈ త్రిభుజంలో ఏబికి ఇందులో అనురూప భుజం ఈఎఫ్. చూడండి, ఏసీ బై ఈసీ, ఈసీతో మనకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఈ రెండు భుజాల నిష్పత్తి సమానంగా తీసుకుందాం. సిబి మీన్స్ సిబి అంటే ఎక్స్ బై సిఎఫ్ మీన్స్ 3. CF means 3. AB, what is AB? AB is 7.5. EF is 4.5. చూడండి, x is equal to 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 3 into 7.5 ఏమని రాయొచ్చు, 75/10. 4.5 ఏం రాయొచ్చు, 45/10. లేక ఈ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసేద్దాం, తొలగించేద్దాం, 45. చూడండి, 3 1 జా 3 15 జా. నెక్స్ట్ ఏం మిగిలింది, x is equal to 75/15. 15 1 జా 15 5 జా. x is equal to ఏమొచ్చింది, 5. నౌ సబ్స్టిట్యూట్ x is equal to 5. x equal to 5 కదా, సబ్స్టిట్యూట్ x is equal to 5. x equal to 5 ని
ఒకటిలో ప్రతిక్షేపించగా ఒకటి ఒకటి ఏంటి ఇదే కదా ఒకటి ఇంప్లాయిస్ 5/5 ప్లస్ 3 ఎక్స్ దగ్గర మనం ఏం రాయాలి 5 రాయాలి 5/5 ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు y/4.5 చూడండి 4.5 ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5 into 4.5 8 ప్లస్ 3 అంటే ఏంది 5 ప్లస్ 3 8 ఇజ్ ఈక్వల్ వై వై ఇజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు 5 5 జా అంటే 25 5 4 జా 20 5 4 జా 20 ప్లస్ 2 22 22.5/8 y is equal to 22.5 ని 8 తో డివైడ్ చేయండి 22.5 ని 8 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది 2. చూడండి 8 2 16 16 అంటే 22లోకి వెళ్ళి 16 పోతే ఎంత ఉంటది 6 6 ఏమవుతుంది 6 పోతే కదా పాయింట్ పెట్టుకోవాలి 65 అవుతుంది 6 5 అవుతుంది 6 5 అంటే 8 ఎంబుల 64 ఎంత ఉంటది 1 ఉంటది 1 మళ్ళీ 0 తీసుకుంటే 8 1 8 ఎంత ఉంటది 8 అంటే 10లోకి వెళ్ళి 8 పోతే 2 ఉంటది 8 2 16 మళ్ళీ ఎంత ఉంటది 4 ఉంటది అంటే 4 అంటే 8 5 40 y is equal to 2.8125 therefore మనకు కావాల్సింది x is equal to 5 and y is equal to 2.8125 ఎన్ని సెంటీమీటర్స్ అన్నమాట యూనిట్స్ ఇక్కడ కూడా x is equal to 5 సెంటీమీటర్స్ y is equal to 2.8125 centimeters. Okay, thank you.